హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఇవాటి మన వీడియోలో ఉల్లిపాడల రెసిపీని చూపించబోతున్నాను. ఉల్లిపాడల రెసిపీ స్ప్రింగ్ ఆనియన్స్ రెసిపీని చాలా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో మీరు చూసేయండి వీడియోలో. అండ్ చూస్తున్నారు కదా, నేను టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ని చూస్తూ ఉన్నాను. చాలా బాగుంది. ఎంత బాగుంది అంటే మనం నాన్ వెజ్ తిన్నంత రుచిగా ఉండింది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టుకున్నాను. అలాగే ఉల్లిపాడల్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ని వేసుకొని, ఒక 10 వెల్లుల్లి రెబ్బలని వేసుకొని ఇలా కచాపచాగా దంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకున్నాము. ఆయిల్ చాలా తక్కువగానే వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. సో కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకున్నాము. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలని వేసుకోవాలి. అలాగే ఉల్లికాడలతో పాటు మనకు బేబీ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసుకున్నాం అనమాట. 2 కలిపి చేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ సాల్ట్ తగినంత వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ ఉల్లికాడల రెసిపీ చాలా ఈజీగా 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. జస్ట్ మనం కట్ చేసుకోవడం మాత్రమే. సో ఇక్కడ 2 పెద్ద టమాటాలను కట్ చేసుకొని వేసుకున్నాము. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే మనకు సరిపడినంత కారాన్ని కాస్త తక్కువగా వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మేము 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నాం. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకున్నాం. అండ్ ఇక్కడ చెప్పిన విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కచాపచాగా దంచుకొని ధనియా పౌడర్ అలాగే వెల్లుల్లి పేస్ట్ని ఇలా కలుపుకోవాలి వేసుకొని. అంతేనండి, ఇంగ్రీడియంట్స్ అయితే ఇంతే, అసలు ఏవి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయనవసరం లేదు. అండ్ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అలాగే చాలా వెరీ లెస్ ఆయిల్తో మనము ఈ ఉల్లికాడల రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా నిజంగా ఇలా చేశారంటే కంపల్సరీ మీరే చెప్తారండి. ఎందుకంటే టేస్ట్ కూడా మనం నాన్ వెజ్ ఎంత ఇష్టంగా తింటామో అంత బాగుంటుంది. సో ఇలాంటి ఈజీ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువసేపు మనం కిచెన్లో ఉండనవసరం లేదు. అండ్ ఎప్పుడు ఒకటే కర్రీస్ కాకుండా ఇలాంటి డిఫరెంట్ కర్రీస్ని కూడా మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. సో వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. అంటే కొద్దిగా వాటర్ కనిపిస్తూ ఉంది కదా, ఆ వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు ఇంకొక 2 మినిట్స్ అలా 2 మినిట్స్ కూడా అవసరం లేదు, 1 మినిట్ చాలు. 1 మినిట్లో వాటర్ ఇంకిపోతాయి. సో కాస్త సిమ్లో పెట్టుకొని ఇలా వాటర్ ఇంకిపోయేలా కాస్త కలుపుకోవాలి. సో ఇలా 1 మినిట్ పెట్టుకున్న తర్వాత మనం కాసేపు మగ్గించుకున్నామంటే పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, వాటర్ మొత్తం ఇంకిపోయింది అండ్ కర్రీ కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో ఇలాంటి టేస్టీ రెసిపీస్ని మీరు డిఫరెంట్ రెసిపీస్, ఇదేం డిఫరెంట్ కాదు, స్టిల్ మీ ఇంట్లో చేసుకోవాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. విల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.